బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు అన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. వారికి ఓటు వేయడం వల్ల ఎలాంటి లాభం లేదన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, కానీ ఇప్పుడు ఆ హామీలు అమలు చేసేందుకు డబ్బులు లేవు అంటున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గెలిచింది, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచింది. 2 ఏళ్ళు అవుతుంది. వాళ్ళని ఇక్కడ గవర్నమెంట్ లేదు, రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఒక ఎంపీ లేడు. అక్కడ పార్లమెంట్లో, లోక్సభలో ఇక్కడ గవర్నమెంట్ లేదు, అక్కడ గవర్నమెంట్ లేదు. ఎప్పుడన్నా మీరు ఒక రోడ్డు కోసమో, ఒక మోరీకి డబ్బుల కోసమో, ఏదైనా అభివృద్ధి కోసం పోతే ఆ ఎమ్మెల్యే గారు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, నాది అధికార పార్టీ కాదు, నాకు గవర్నమెంట్ సహకారం ఇవ్వదు, నేను చేయలేనని చెప్తారు తప్ప చేస్తా అని చెప్పండి. చూసిందా మీరు ఎప్పుడైనా? మీరు అనుభవం నాయకులు పోతే చెప్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే 2 సంవత్సరాలుగా ఒక 5 రూపాయల బిల్ల పని చేయలేని నిస్సాయతలో ఉన్నమాట వాస్తవమా కదా మీరు చెప్పండి. ఇట్లా 100 హామీలు ఇచ్చిండు. ఇవాళ ఏమంటుండు ఆయన? ఇవాళ ఏమంటుండు? కేసీఆర్ నాకు లంక బిందెలు ఇస్తాడనుకున్నా, ఉత్త చిప్ప చేతికిచ్చిండు, కోసినా నా దగ్గర రూపాయలు లేదు, ఇవ్వను గాక ఇవ్వనని చెప్పే వ్యక్తి ఎవరు కదా? నేను చెప్తున్న మాటలా, ఆయన చెప్పిన మాటలా? మరి ఆయన చెప్పిన మాటలు నిజమే అయితే మరి జనగామలో కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తారు. మీరు ఓటెత్తే రోడ్లకు పైసలు వస్తాయా? మీరు అడగండి. గతంలో మున్సిపాలిటీలో ఏదైనా పని దొరికితే కాంట్రాక్టర్లుగా పనిచేస్తే వాళ్ళ బిల్లులు రాక 4 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ బిల్లులు రాక 4 ఏళ్ళు అవుతుంది.